హలో తన్నన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారా? అందరూ తిన్నారా? అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియో చెప్పే ముందు నేను మీ అందరికి సారీ చెప్పాలనుకుంటున్నాను. అది ఎందుకంటే అది మీకు కూడా తెలుసు. రియల్లీ సారీ అండి. నిజంగా చెప్పాలంటే నేనైతే తెలిసి తప్పు చేయలేదు, బై మిస్టేక్లీ అలా అయిపోయింది. నిజంగా చెప్పాలంటే రియల్లీ సారీ. నేను ఏది లీక్ చేయాలని కాదు, నాకు తెలుసు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్కి ఒక రేంజ్లో టీఆర్పీ రావాలి, ఒక రేంజ్లో రావాలని, ఏదైనా సరే ఒక రేంజ్లో వచ్చిన తర్వాత నేను అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. సాటర్డే ఎపిసోడ్ అయినా ఏదైనా సరే నేను ఒక 1 day 2 days తర్వాత అప్లోడ్ చేశాను. ముందైతే ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. బట్ ఈరోజు యాక్చువల్లీ నేను నిజంగా బై మిస్టేక్లీ అది టచ్ అయిపోయి నేను నార్మల్గా ప్రైవేట్లోనే పెట్టాను. బట్ ఇప్పుడే అప్లోడ్ చేయకూడదు, తర్వాత ఫుల్గా రిలీజ్ అయ్యాక, ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక పెడదాం అనుకున్నాను. బట్ అది బై మిస్టేక్లీ నేను ఏదో వర్క్ చేసుకుంటూ హ్యాండ్ టచ్ అయ్యి అలా వచ్చేసింది. రియల్లీ సారీ అండి. మళ్ళీ నేను చూసేసరికి ఆల్మోస్ట్ చూసేశారు. రియల్లీ సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. నాకైతే ఆ ఉద్దేశం లేదు ముందుగానే లీక్ చేద్దామని చెప్పేసి. అదేంటో మీకు కూడా తెలుసు, ఓకేనా? రియల్లీ సారీ, ఇంకెప్పుడు అలా చేయను. నేను ఒకవేళ అన్నీ లీక్ చేయాలనుకుంటే ముందుగా అన్ని వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని కదా, బట్ అలా పెట్టలేదు. బట్ ఈ వీడియో ఒకటి, అదొక షార్ట్ ఒకటి, అదే షార్ట్ వీడియో ఒకటి అలా పెట్టేశాను. రియల్లీ సారీ, నన్ను తప్పు అనుకోకండి. నాకు అదే చాలా బాధగా ఉంది నిజంగా చెప్పాలంటే. రియల్లీ సారీ అండి. నన్ను మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నా ఫ్యామిలీ కదా, నాకు తెలుసు నన్ను అర్థం చేసుకుంటారు. కళ్యాణ్ ఫుల్ సాంగ్ మొత్తం రిలీజ్ అయ్యాక అప్పుడు ఆ షార్ట్ వీడియో అనేది మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు హ్యాపీ కదా మీరందరూ, ఓకేనా? నేను కూడా ఫుల్ హ్యాపీ. కొద్దిగా బాధ అనిపించేసింది నాకే, సో అందుకోసమని చెప్తున్నాను. రియల్లీ సారీ, ఓకేనా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా ఆల్రెడీ స్టార్ మళ్ళీ ప్రోమోస్ వచ్చాయి కదా, ఇంకా మనకు ఈ వీక్ అండ్ మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ జరగబోతుంది అన్నమాట. మన అమ్మలందరికీ డెడికేట్ చేస్తూ ఒక మదర్స్ డే స్పెషల్ లాగా కుకింగ్ జతరత్నాల్లో ఎపిసోడ్ రాబోతుంది. అది ఈ వీకే. రియల్లీ చెప్పాలంటే అమ్మ అనే వర్డ్ అనేది నిజంగా ఎమోషన్. అసలు నిజంగా చెప్పాలంటే అమ్మ అనే పిలుపు వింటే నిజంగా చెప్పాలంటే అంటే చాలామంది హాస్టల్స్లో ఉంటారు, చాలామంది చదువుకుంటూ ఉంటారు దూరంగా ఉండి. ఆ మాట వింటేనే రియల్లీ కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. నేను కూడా ఇది చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాను. నేను హాస్టల్స్లో ఉన్నప్పుడు, నేను ఇప్పుడు దూరంగా ఉన్నా కానీ ఆ వర్డ్ వింటేనే నాకు చాలా బాధ అనిపించేస్తుంది నిజంగా. అంటే దూరంగా ఉన్నాం కదా అని చెప్పేసి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది కదా. అది అమ్మాయి అనే వర్డ్ నిజంగా రియల్లీ ఎమోషన్ అన్నమాట. రియల్లీ స్టార్ మాకి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా. అంటే అలా కుక్స్ అంటే ప్రతి ఒక్కరు అమ్మల్ని ఇలా షోలోకి రప్పించడం నిజంగా సూపర్. అసలు వాళ్ళందరికీ డెడికేట్ చేయడం ఆ ఎపిసోడ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా చెప్పాలంటే అందరు అమ్మలు వచ్చారు, నిజంగా సూపర్ అంటే సూపర్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీక్ ఎపిసోడ్. నిజంగా చాలా ఫుల్ ఎంటర్టైనింగ్ లోడింగ్ అనమాట. బాబా సూపర్ అంటే సూపర్ ఇంక ఎపిసోడ్. బట్ ఒక్కటే రిగ్రెట్ అని కాదు, చాలా బాధగా ఉంది. తనుజ గారు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చింటే ఎంత బాగుండేదంటే ఎపిసోడ్ చాలా సూపర్గా ఉండేది. బట్ ఏం చేయలేము, అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. నాకైతే నిజంగా ప్రోమోస్ చూస్తానే నాకు ఫస్ట్ తనుజ గారినే చూశాను, అంటే జూమ్ చేసి మరీ చూశాను. ఎందుకంటే అందరు అమ్మలు ముందు వస్తే తనుజ గారు మాత్రం వెనకాల నిలబడుకుని ఒక్కరే ఉన్నారు. నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే.
ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. నిజంగా లోపల అంత అంత బాధ పెట్టుకొని కూడా తను బయటికి నవ్వుతూ ఉంది. నిజంగా సూపర్ అసలు. బట్ మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు బెంగళూరులో ఉన్నారు కదా. అంటే ఏదో ఒక వర్క్ వల్ల రాలేకపోయిండొచ్చు. బట్ వచ్చింటే సూపర్గా ఉండేది. బట్ నో వరీస్, కానీ సర్ది చెప్పుకుంటున్నాను నాకే నేనే. ఓకే, కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చారు కదా. ఇంకా తనుజ గారితో ఎలా ఉంటారో మనం బిగ్ బాస్లో చూసాం కదా. ఇంకా ఎవరమ్మ వచ్చినా ఓకే, హ్యాపీ కదా. ఇంకా అందరూ హ్యాపీగా ఉండండి, ఓకేనా. ఇంకా అందరు అమ్మలు వచ్చి అంటే వాళ్ళ పిల్లల గురించి చెప్పడం నిజంగా సూపర్ అసలు. ప్రతి ఒక్కరు చెప్పడం, దాంట్లో కూడా తనుజ గారు దాంట్లో ఉండడం వల్ల నాకు అదే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్పానంటే అంతలా బాధపడ్డాను చూస్తే. ఇంకా మనకి ఇలా ఉందంటే తనుజ గారికి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఇంకా బట్ మన తనుజ గారు బయటికి నవ్వుతూనే ఉంటారు. ఇంకా రోక నిజంగా రోహిణి గారు అన్నట్టు రోకాని భలే ఫేమస్ చేసేసారు నిజంగా చెప్పాలంటే. అబ్బా వేరే లెవెల్ కామెడీ చేస్తుంది కళ్యాణ్తో నిజంగా చెప్పాలంటే. అబ్బా ఏమన్నా కామెడీ అని అసలు. ఇంకా వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు అత్తయ్య గారు మీ అబ్బాయి చేసిన అల్లరి గురించి ఒకసారి చెప్పండి అని అంటుంది. అది కూడా సిగ్గుపడుతూ అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్ నుండి ఏంటి సిగ్గుపడుతున్నావేంటి అని అంటాడు. ఇంకా కళ్యాణ్ అమ్మగారు ఉండి మా అబ్బాయి సైలెంట్గా ఉంటాడు అంటుంది. అప్పుడు రోహిణి గారు ఉండి మీకు తెలీదు మీ అబ్బాయి ఎన్ని చేశాడో అని అంటుంది. ఎపిసోడ్స్లో చాలా చేశాడని అంటుంది. అప్పుడు కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు ఉండి నాకు తెలుసు మా అబ్బాయి ఏమి చేయడని వేరే లెవెల్ కామెడీ చేస్తుంది రోహిణి గారితో. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. రోకా అని చెప్పేసి భలే ఫేమస్ చేసింది. చాలామంది అనుకుంటున్నారు రోహిణి గారు కామెడీ వల్ల కళ్యాణ్కి చాలా అంటే విసుగొచ్చినట్లు అట్లా అనుకుంటున్నారు. బట్ నిజంగా చెప్పాలంటే మన కళ్యాణ్కి స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చినందుకు నిజంగా హ్యాపీగా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే తను ముందు అంటే ఇప్పుడే కదా ఇండస్ట్రీకి వచ్చింది. ఇవన్నీ నార్మల్గా కామెడీ సీన్స్, నార్మల్ కామెడీ జరుగుతుంది, అంతకుమించి అక్కడ ఏమీ లేదు. బట్ మన కళ్యాణ్కి స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నారు కదా, అది చాలు మనకి. అది చూసి మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. కళ్యాణ్ గారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కామెడీ చూసి తనుజ గారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా పడి నవ్వుతున్నారు తనుజ గారు అయితే వీళ్ళిద్దరు కామెడీ చూసి. వేరే లెవెల్ అసలు. అక్క తమ్ముడు కామెడీ నిజంగా వీళ్ళ అక్క తమ్ముడు కామెడీ చూసి మన తనుజ గారు అయితే ఇంకా ఫుల్ నవ్వులు. ఇంకా అందరూ అమ్మలు వచ్చారు కదా. ఇంకా మదర్స్ డే స్పెషల్గా అందరూ వంట చేస్తారు. వంట చేసేటప్పుడు అది తనుజ నుంచి అంటే ఇంకేం చూపించలేదు సరిగ్గా. చూద్దాం ఎపిసోడ్లో ఏమవుతుందో అని చెప్పేసి అందరూ వంట చేసి ఇంకా అమ్మలు వాళ్ళ పిల్లలకి తినిపిస్తారు. బట్ తనుజ గారు ప్రదీప్ గారికి నిజంగా తినిపించడం నిజంగా సూపర్ అసలు. అంటే ప్రదీప్ గారే అమ్మలాగా తనుజ గారికి అండగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే చాలా సూపర్ అసలు. వాళ్ళది నిజంగా అంటే అన్ని ఇయర్స్ బాండ్ అంటే ఎంత మంచిగా ఉండదు తెలుసా. నిజంగా చెప్పాలంటే ఎంత బాగుంటారు వాళ్ళు. ఆఫ్ స్క్రీన్ కూడా చాలా సూపర్గా ఉంటారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్. ప్రదీప్ గారు కూడా మంచిగా తనుజకు సపోర్ట్ చేస్తారు. నిజంగా ప్రదీప్ గారికి బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మన అందరం. నిజంగా ఈ ఎపిసోడ్లో మాత్రం ఈ మదర్స్ డే స్పెషల్గా ప్రదీప్ గారే అమ్మలా మారిపోయారు తనుజాకి. నిజంగా అంటే అది చూశాక నాకు నిజంగా కంట్లో నీళ్ళు తిరగలేదు. వాళ్ళ అమ్మగారు అంటే ఇంకా ఎంత బాగుండు అంటే అందరినీ చూసి అలా ఉండేలోపు నాకు కూడా చాలా బాధ అనిపించింది. బట్ తనుజ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మీరైతే అసలు వరీ అవ్వకండి, ఓకేనా. బట్ ఎపిసోడ్లో మాత్రం నాకు తెలిసి తినిపించే ఉంటారు తనుజ గారు వాళ్ళ ఇంకా రిమైనింగ్ అమ్మలందరికీ వాళ్ళు కూడా తినిపించి ఉంటారు. బట్ ఏం అవుతుందో చూద్దాం. ఎపిసోడ్ వరకు మనం ఏం చేయలేదు, ఇది ప్రోమో కాబట్టి అక్కడక్కడ మొత్తం కట్ చేసేస్తారు కాబట్టి మనకు అంత క్లారిటీగా ఉండదు. చూద్దాం, ఫుల్ ఎపిసోడ్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. అంతవరకు మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, ఓకేనా. ఇంకా మన కళ్యాణ్ అమ్మగారు అంటే బీబీనీలో చూసాం కదా, కళ్యాణ్కి ఎంత క్లోజెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ బడ్డీస్ కదా వాళ్ళిద్దరు. కళ్యాణ్ వాళ్ళ అమ్మ అంటే తనుజకి ఎంత ఇష్టం. ఆఫ్ స్క్రీన్ అయితే ఫుల్గా మాట్లాడుకున్నారు వాళ్ళు, చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంకా అది దీంట్లో ఎపిసోడ్లో వేస్తారో లేదో మనకు తెలియదు. బట్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. సో వాళ్ళ అమ్మ రాలేదు కాబట్టి కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చింది కాబట్టి తనుజ ఫుల్ హ్యాపీగా ఉంది. తనకి ఇష్టమైన అమ్మ కదా, సో చాలా హ్యాపీగా ఉంది. బిగ్ బాస్ 9లో ఉన్నప్పుడు
అంటే బయటికి వచ్చాక ఎప్పుడు కలుస్తాము, ఎప్పుడు అంటే వాళ్ళ అమ్మ వారు ఊర్లో ఉంటారు కదా. సో అప్పుడు బిగ్ బాస్లో కూడా శారీ పెట్టింది కదా, ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది నిజంగా చెప్పాలంటే. అంటే పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా గౌరవం ఇస్తుంది. నిజంగా చాలా నేర్చుకోవాలి, ఒక అమ్మాయి అంటే ఇలా ఉండాలిరా ప్రతి ఒక్క విషయంలో అని. నిజంగా అది ఇండస్ట్రీకి వచ్చాక కూడా నిజంగా సూపర్ అసలు. ఇంకా ఇది చూసేది అస్సలు బాధపడకండి, ఓకేనా. బట్ కొద్దిగా బాధ వేస్తుంది, బట్ బాధపడకండి. కళ్యాణ్ అమ్మగారు వచ్చారు కదా, హ్యాపీ. ఇంకా తనుజాగాని కూడా మంచిగా చూసుకుంటారు, మంచిగా ఉంటారు కదా. ఆఫ్ స్టేజ్ నిజంగా చెప్పాలంటే చాలా బాగున్నారు, ఓకేనా. దాంట్లో అయితే నో డౌట్, ఓకేనా. నేనైతే ఫుల్ ఎపిసోడ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఈగర్లీ. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఓకేనా. ప్రతి ఒక్క అమ్మకి అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే. నాకు ఈ మదర్స్ డే స్పెషల్ చూసాక నేను కూడా మా అమ్మని వెంటనే వెళ్ళి కలవాలనిపించింది. ఎప్పుడెప్పుడు మా ఊరికి వెళ్తానా అనిపించింది నాకైతే. నేను కూడా త్వరగా వెళ్ళాలి మా ఊరికి కూడా, మా అమ్మని కలవడానికి. ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. నేను నిజంగా ఇలాంటివి ఎమోషన్స్ చూస్తే నాకు కూడా చాలా ఏడుపు వచ్చేస్తుంది. నేను కూడా చాలా ఎమోషనల్ అండి, అంత స్ట్రాంగ్గా ఉండలేను ఇలాంటి విషయాల్లో నిజంగా చెప్పాలంటే. ఇంకా వాళ్ళ గురించి అప్డేట్స్ ఏంటంటే కళ్యాణ్ ఫుల్ సాంగ్ కూడా త్వరలో రాబోతుంది. ఇంకా అవన్నీ ఎడిటింగ్ చేస్తున్నారు, అది కూడా త్వరలోనే వచ్చేస్తుంది. సాంగ్ అయితే నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అందరు ప్రతి ఒక్కరు చూడండి, ఓకేనా. తను కూడా ఇండివిజువల్గా ఎదగాలి కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఓకేనా. పక్కన వేరే అమ్మాయి ఉంది, ఇలా లవ్ సింగ్ చేస్తున్నారు, అలా చేస్తున్నారని అస్సలు పట్టించుకోకండి. ఇప్పుడు మన కళ్యాణ్ ఉన్నాడు కదా, ఇప్పుడు దేంట్లోనే ఒక మూవీలోనే వేరే హీరోయిన్తో చేయాల్సిందే కదా. మన కళ్యాణ్ ఉన్నాడు, అది చాలా మనకి. పక్కన ఎవరుంటే మనకెందుకు, దాని గురించి నెగిటివ్ చేయకండి, ఓకేనా. ఎందుకంటే మన కళ్యాణ్ ఇండివిజువల్గా ఎదగాలి. మన తనుజా గారు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలోనే వెబ్ సిరీస్ ఆర్ మూవీ రాబోతుంది మన ముందుకి. షూటింగ్ ఎపిసోడ్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి, ఓకేనా. నేను ఆల్రెడీ అవి కూడా అప్లోడ్ చేశాను కదా. ఇంకా అవన్నీ ఇంకా అన్ని షూటింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి కొన్ని కొద్దిగా లేట్గా వస్తాయి, వెయిట్ చేయండి, ఓకేనా. మన కళ్యాణ్ సాంగ్ అయితే ఫుల్ హిట్ చేసేద్దాం, ఓకేనా. మన కళ్యాణ్ దేంట్లో అయినా ఏ క్లిప్లో అయినా ఒక చిన్నగా ఏది ఉన్నా కానీ మన కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఫుల్ సపోర్ట్ చేసేయడమే, అంతే. అంతకు మించి ఇంకేం లేదు, ఓకేనా. ఇంకా మంచి పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఆ హీరో కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి. చూద్దాం. మనం ఇంకొకటి మన కళ్యాణ్ అండ్ తనుజ కూడా ఒక మూవీ చేయాలని కోరుకుంటున్నా. వెబ్ సిరీస్ అయినా ఓకే, మూవీ అయినా ఒకటి, ఏదో ఒకటి చేయాలి. దేవుని దయ వల్ల వాళ్ళిద్దరు ఒక ప్రాజెక్ట్ చేస్తే సూపర్ అంటే సూపర్ హిట్ అయిపోతుంది నిజంగా, అసలు చెప్పని అవసరం లేదు. ఇంకా మన కళ్యాణ్ తనుజ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు పాపం. అసలు ప్రాపర్ స్లీప్ కూడా లేదు పాపం వాళ్ళకి నిజంగా చెప్పాలంటే. మన తనుజ అయితే ఇంకా ఫుల్ అసలు చాలా సన్నగా అయిపోతున్నారు, ఫుల్ బిజీ అంటే బిజీగా ఉన్నారు. ఇంకా వాళ్ళ అప్డేట్స్ కోసం ఇంకా మంచి అప్డేట్స్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఏమన్నా ఇంకా న్యూ అప్డేట్స్ తెలిస్తే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను, ఓకేనా. అంతలోపు ఈ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి, ఓకేనా. రియల్లీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియో చూసాక ఫుల్గా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ కదా నేను, సో నన్ను అర్థం చేసుకుంటాను, నాకు తెలుసు, ఓకేనా. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.